అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 25 నెలల కాలం పూర్తయింది. ఈ 25 నెలల కాలం గాను వాళ్ళు ఏదైనా ప్రజలకు మంచి చేశారా అంటే చెప్పుకోదగినది ఏది లేదు. కేవలం కొన్ని పేర్లు మార్చి అరాకొరా పథకాలు ఇవ్వడం తప్ప. అది కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటారు. కానీ చరిత్రలో చెప్పుకోదగినట్టుగా ఇంతవరకు ఏ సంక్షేమ పథకం కానీ ప్రజలకు మంచి చేసింది కానీ ఆయన చరిత్రలోనే లేదు. ఆ మాటను ఎందుకంటున్నానంటే, ఈరోజు మీరు తల్లికి వందనం అని చెప్పి ప్రజలకు ఇస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుంచి వచ్చిన అమ్మఒడి పథకాన్ని మీరు పేరు మార్చారు. గతంలో ఇంటింటికి పెన్షన్ అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే జరిగింది. ఈరోజు అదే వ్యవస్థ ద్వారా మీరు ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నారు. చెప్పుకోదగినంగా మీరు చేస్తున్నది ఏదన్నా ఉందంటే పెన్షన్లు మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. అంతకు మించి మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏది కూడా ఇంతవరకు మీరు ప్రజలకు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఉండే పెద్దలు కూడా గ్రహించండి. 19 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు ప్రతి ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామన్నారు. మీరు ఇచ్చారా? ఏ ముఖం పెట్టుకొని ఇంటింటికి తెలుగుదేశంలో వెళ్తున్నారు మీ నాయకులంతా? ప్రజలు మిమ్మల్ని అడగడం లేదా? నిలదీస్తున్నారు, దానికి సమాధానం చెప్పండి. ప్రతి నిరుద్యోగికి 3000 నిరుద్యోగ భృతి కింద ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే కొత్త పెన్షన్లకు శ్రీకారమే చుట్టలేదు ఇంతవరకు. 50 సంవత్సరాల నుంచి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్లు ఇస్తామన్నారు. దాన్ని ఊసే ఎత్తలేదు ఎక్కడ. మీరు ఫస్ట్ సూపర్ 6కి సంబంధించి మీరు పూర్తి చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప మీరు గతంలో వ్యతిరేకించిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలను మీరు పేరు పెట్టి అదే పథకాలను తీసుకొని ప్రజల్లోకి పోతున్నారు. అంతేగాని మీరు కొత్తగా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు రాదు, గతంలో కూడా లేదు. ఒక ఉచిత విద్యుత్ అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుర్తొచ్చే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అమ్మఒడి అంటే గుర్తొచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా చరిత్రలో వీళ్ళంతా నిలిచిపోతారు. ఎప్పటికైనా కూడా ఒక సంక్షేమ పథకము, ఒక శ్రీకారం చుట్టారు కొత్త విధానానికి అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే చెల్లుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనంతపురం విషయానికి వస్తే, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఒకే మాట, ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట, గతంలో చేయని అభివృద్ధి నేను చేసినాను, గతంలో చేయందే నేను చేస్తున్నాను, ఏ ఎమ్మెల్యే చేయలేదంటున్నారు. మెట్రిక్ టన్నులు చెత్త ఉంది, దాన్ని ఎప్పటిదాకా పూర్తి చేస్తామని చెప్పి నారాయణ గారిని పిలుచుకొచ్చారు, చూపించారు, పట్టాభి గారిని పిలుచుకొచ్చారు, చూపించారు. ఇప్పటిదాకా 4-5 డేట్లు పోస్ట్పోన్ చేసుకుంటా పోయినారు. మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 150,000 మెట్రిక్ టన్నులు చెత్తను పెట్టిపోయినారు అంటున్నారు. మీ సమక్షంలో అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్లో చెత్త అంతా క్లియర్ అయిందని చెప్పి అధికారులే మీకు చెప్పారు. ఒకవేళ అది నిజమా అబద్ధమా అని మీరు నిర్ధారించుకుని ఉంటే ఆ అధికారుల పైన ఆ రోజే మీరు యాక్షన్ తీసుకునేవాళ్ళు. అదే డంప్యార్డ్కి సంబంధించి మీరు ఎమ్మెల్యేగా అయినాకనే పేమెంట్లు జరిగినాయి. అంటే ఇక్కడ ఎవరు అవినీతి, ఎవరు నీతి అనేది కూడా మీరు గ్రహించండి. ఇంకొక మాట మీకు చెప్పదలుచుకున్నాను. అనంతపురం నగరపాలక సంస్థకు సంబంధించి ఈ నగరంలో ప్రతిరోజు 125 నుంచి 150 మెట్రిక్ టన్నుల చెత్త జనరేట్ అవుతుంది.
మీకు కమిషన్లు అందకనో అక్కడ పని సక్రమంగా జరగక లేట్ అయితే మీరు ఆ నిందను తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1,50,000 మెట్రిక్ టన్నులు చెత్త పెట్టిపోయినారు అంటున్నారు. అవన్నీ కలిపే మీరు వాల్యుయేషన్ చేసి టెండర్లు పిలిచింది. ఆ విషయాన్ని కూడా మీరు గ్రహిస్తే బాగుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీరు ఏదంటే అది మాట్లాడద్దండి. మీకు కరెక్ట్గా మీకు దాని గురించి అవగాహన ఉంటేనే మాట్లాడండి. అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏలెత్తి చూపితే మీ సైడ్ 4 ఏళ్ళు కనిపిస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ అనంతపురం అభివృద్ధి జరిగిందంటే కేవలం అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నగరపాలక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలించేటప్పుడే ఈ అనంతపురం అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఒకటి గమనించండి, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు అనంతపురం మంచి చేసినారు. అది మీకు తెలియాలి. ఎందుకంటే మీరు అనంతపురం ఓటర్ కూడా కాదు కాబట్టి బహుశా మీకు తెలిసి ఉండదు. గత 30 సంవత్సరాలుగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ శక్తికి తగ్గట్టుగా వాళ్ళు నిధులు తీసుకొచ్చి అనంతపురం అభివృద్ధికి చేసే విధంగా చేశారు. ఉదాహరణకి 2019-24 కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు చేసింది అభివృద్ధికి మీకు కనబడడం లేదా? ఈరోజు ఈ అనంతపురంలో ఉండే ప్రతి వీధిలో ఉండే సిమెంట్స్ రోడ్డు కానీ డ్రైన్స్ కానీ అవన్నీ మా కాలంలో మేము చేసింది కాదా? మేము కూడా చరిత్రలో ఆగిపోయేట్టు చేశాం. బళ్ళారి బైపాస్ నుంచి పంగలూరు వరకు కోట్లతో నిర్మించిన రోడ్డు అనంత వెంకటరామరెడ్డి కాలంలో జరిగింది కాదా? గుత్తి రోడ్లో కొత్తగా నిర్మించిన రోడ్డు అనంత వెంకటరామరెడ్డి కాలంలో జరిగింది కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు, మీరు మీ రికార్డు క్యాసెట్ మార్చండి. ఇంకా అదే క్యాసెట్, వేసిన క్యాసెటే వేస్తున్నారు. ఎక్కడ పోయినా అదే క్యాసెట్. అంత గంప మట్టే లేదు, ఒక కాలువతి లేదు, పూడికతి లేదంటారు. మేమేం చేశామో ప్రజలను అడగండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము గడప గడపకి వెళ్ళాం. ప్రతి కుటుంబానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత లబ్ధి చేకూరిందని చెప్పి అంకెలతో సహా చెప్తూ మేము ప్రతి ఇంటికి వెళ్ళాం. ఈరోజు మీరు మోసపూరితంగా చెప్పిన వాగ్దానాలు ఏవి చేయకుండా కేవలం ఆ పెన్షన్లు, తల్లికి వందనం చెప్పుకుంటూ మీరు జనంలో పోతున్నారే తప్ప మీరు చేసింది ఏది లేదు. అదేవిధంగా మన రోజున ప్రెస్ మీట్లో మీరు చెప్పారు డిఎస్సి గురించి. మీరు డిఎస్సి గురించి మాట్లాడినారో డిఐసి గురించి మాట్లాడారో మాకు తెలియదు. అది ఏదో కొత్త ఎగ్జామ్ ఏమో నాకు కూడా కన్ఫ్యూజ్ అయినాను నేను. తర్వాత ఓహో మీరు మాట్లాడింది డిఎస్సి గురించి అని చెప్పి కరెక్షన్ చేసుకున్నాము. డిఎస్సిలో స్కామ్ జరిగింది విత్ ప్రూఫ్, విత్ పెన్ డ్రైవ్ మేము నిన్నటి రోజున కలెక్టర్ ఆఫీసులకు అందజేసినాము. మీరు ఎక్కడ స్కామ్ జరిగింది, ఏం జరిగింది అనేది కూడా మీరే నిర్ధారించుకోండి. మేము మళ్ళీ మీకు పిన్ టు పిన్ వివరించాల్సిన అవసరం లేదు. డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు రాని వాళ్ళ కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వెన్నుండి నిలబడుతుంది. వాళ్ళ కోసం మేము పోరాడతాము. ఖచ్చితంగా లోకేష్ గారు కూడా రాజీనామా చేసినట్టు చేయాలని చెప్పి కూడా మా డిమాండ్ ప్రజల దగ్గర తీసుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాను. మీరు అదేవిధంగా మన చెప్పారు ఓపెన్ ఛాలెంజ్, డెవలప్మెంట్ మీద అయినా ఓపెన్ ఛాలెంజ్, డిఎస్సి మీద అయినా ఓపెన్ ఛాలెంజ్ అని. మీ ఛాలెంజ్ని మేము ఎప్పుడో స్వీకరించాం. మీరే డే టు టైం ఫిక్స్ చేయండి, మేము వస్తాము, మాట్లాడతాము. దాంట్లో ఏదైనా నిర్ధారణ కాకపోతే కేసులు కడతామన్నారు. మేము కేసులు కట్టించుకునే దానికి మేము రెడీగా ఉన్నాము. మేము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చేయకపోతే మీరు రాజీనామా చేస్తారా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అని మిమ్మల్ని నాకు సూటిగా అడుగుతున్నా. మేము చెప్పింది నిర్ధారించకపోతే మేము కేసులు కట్టించుకునే దానికి మేము రెడీ. మేము నిరూపిస్తే అభివృద్ధి ఏ విధంగా అనంతపూర్లో జరిగింది, అనంతపూర్లో కబ్జాలు ఏ విధంగా జరిగినాయి, ప్రతి ఒక్కటి కూడా మేము మాట్లాడేదానికి మీతో రెడీగా ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపూర్ తరఫున ఖచ్చితంగా మేము మాట్లాడతాం. మీరు సమాధానం చెప్పని పక్షాన మీరు రాజీనామా చేయండి. మేము సమాధానం చెప్పకపోతే మా మీద కేసులు కట్టండి అని కూడా నేను మీకు సవాల్ విసురుతున్నాను.